హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి అంటూ దద్దరిల్లినటువంటి రాప్తాడు. నిజం చెప్పాలంటే రాప్తాడులోకి ఎవరిని రానియకుండా పోలీసులు అనేక రకాల కట్టుదిట్టమైన చర్యలు చేశారు. ఎవరైనా వస్తుంటే వారిని అడ్డగించారు, బారికేడ్స్ పెట్టారు. పోలీసులు రోప్ టీంతో పాటు అన్ని టీమ్స్ అక్కడే మోకరించి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా వచ్చే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తానికి సర్వ విధాలా ప్రయత్నించారు. అయితే ఆ ఒరవడిని, ఆ ధాటిని తట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు. చివరికి చేతులు ఎత్తేసి వెనక్కి తగ్గవలసిన అవసరం పోలీసులకి వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం అంతా ఇంత కాదు అని మరోసారి ప్రూవ్ అయింది. గతంలో విజయవాడలో వెళ్ళినప్పుడు, అదేవిధంగా గుంటూరులో మిర్చియాడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే జనాలు 144 సెక్షన్‌తో పాటు అన్నిటి బారికేడ్‌లు తెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్లారో, ఇప్పుడు కూడా అలాగే వెళ్లారు. నిజం చెప్పాలంటే పులివెందుల పులి అని అరుస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, తాకాలి, పలకరించాలని పరితపించిన గుండెలు అక్కడ ఎన్నెన్నో. ఒక్కసారి కట్టలు తెంచుకున్న వాళ్ళ అభిమానాన్ని, ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తూ వాళ్ళు చేసే నినాదాల్ని మీరే వినండి. ఏమి రాలే పులివెందుల పులిగా ఆ పని రాలే చూశారు కదా, కోటిలో ఒక్క మందికి మాత్రమే ఇటువంటి అభిమానం దొక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏనాడో పెట్టి పుట్టాడు కాబట్టే ఇంతమంది అభిమానులు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన చుట్టూ చేరి ఆయన్ని ప్రైజ్ చేస్తూ, ఆయన్ని ఫాలో అవుతూ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నిలబడి మా అన్న, మా జగనన్న సీఎం సీఎం సీఎం, జై జగన్, జగన్ పులివెందుల బిడ్డ, ఇలా అనేకమైన నినాదాలతోటి జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందంతోనే ఉబ్బి తబ్బిబ్బైపోయే వాళ్ళు లక్షల్లో ఉన్నారబ్బా. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా పుడతాం, ఆ తర్వాత తనకంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అద్భుతమైన పరిపాలన 5 సంవత్సరాలు అందించటం, సంక్షేమంకి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్షేమాన్ని అందుకోవటం, ఇవన్నీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అభిమానానికి అర్హుడే అనిపిస్తూ ఉంటుంది. వేరేమంటారు, పులివెందుల పులిబిడ్డని పులివెందుల్లోనే ఆపాలని ట్రై చేస్తే
ఎవడైనా తోక ముడిచి పక్కగా జరగాల్సిందే. ఆ జన ప్రభంజనం మధ్య తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉన్న నాయకుడు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎవడు పుట్టలేదు, పుట్టబోడు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డే అన్నీ. మీరేమంటారు? ఈ జనాన్ని, ఈ ఆనందాన్ని, ఈ పరామర్శకొచ్చినప్పుడు కలిగినటువంటి ఈ నమ్మకాన్ని ఏ ఒక్కడు కూడా తీసేయలేడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. అండ్ జగన్మోహన్ రెడ్డి లాంగ్ లివ్. ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమై ప్రజా నాయకుడిగా వాళ్ళతోనే ఉంటారు మనసారి నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.